నాన్న మేము వెళ్తాం. అప్పుడే వెళ్తారా? ఇంకో 2 రోజులు కూడా ఉండొచ్చు కదమ్మా. ఎగ్జామ్ ఉంది నాన్న, చదువుకోవాలి. పర్లేదమ్మా, మీ చదివే ముందే. దేవుడు మంచి రాయాలని చెప్తా. జాగ్రత్తగా వెళ్ళండి. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేద్దాం అక్క? పర్లేదు, బస్ ఎక్కెళ్దాం. అవును, ఎగ్జామ్ కి లేట్ అవుతుంది. నాన్న మీరు వెళ్ళండి. అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంది. మేము వెళ్తాంలే. క్షేమంగా వెళ్ళండి అమలారా. బస్ ఎక్కాక నాకు కాల్ చేయండి. సరే నాన్న, ఆలస్యం. ఏమీ కాదు చెల్లి, కన్ను మూయొద్దు, మనం బయటపడతాం. అక్క నాకు భయం వేస్తుంది, చేతి పట్టుకో. హలో, పోలీస్ స్టేషన్ మాట్లాడతారా? సార్, ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. హైవే మీద ఓ ఎక్స్ప్రెస్ బస్ పూర్తిగా అదుపు కోల్పోయింది. మామా, ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటి? అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇదంతా ఆడవాళ్ళ ఉసురు వల్లే సార్. ఆ బస్సుకి ఆడవాళ్ళ ఉసురు తగిలింది. మీరే చూశారు కదా మేడం, బస్సు దాటుతుంటే ఆడవాళ్ళు సరదాగా అంటారు బస్సు మన్నుపోయా, బస్సు ఉరుసుకుపోనని. కానీ ఎవరికి తెలియదు మేడం, మాటలకి శక్తి ఉంటుందని. నాన్న మళ్ళీ జన్మంటూ వేస్తే మీకు కుదురుగానే పుడతా.